అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న యువనేత నారా లోకేష్ హామీ మేరకు ఉగాది పండుగ రోజున 10,060 ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వనమాడి బాబాలు మాట్లాడుతూ తమ యువనేత లోకేష్ గతంలో పోలీస్ విద్యాశాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని అన్నారు. ఈ ఉగాదికి 10,060 ఉద్యోగాలు ఇచ్చేందుకు క్యాలెండర్ విడుదల చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ జాబ్లకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారని అన్నారు. 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలోనూ 6,25,000 వివిధ రకాల ప్రైవేట్, ఐటీ, ఎలక్ట్రికల్, జాబ్ మేళా, ఇండస్ట్రీస్ వంటి వాటి ద్వారా కూటమి ప్రభుత్వం నియమించిందని అన్నారు. ఇంకా 23 లక్షల కోట్లు పెట్టుబడుల ద్వారా 25 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 20,000 కోట్లతో నక్కపల్లి దగ్గర ప్రారంభమయ్యే ఆర్సెల్ఆర్ ఉక్కు ఫ్యాక్టరీకి సోమవారం శంకుస్థాపన జరుగుతుందని, తద్వారా లక్షలాది మంది ఉపాధి కలుగుతుందని అన్నారు. 2,30,000 ఉద్యోగాలు వైసీపీ ఇస్తానని మోసం చేస్తుందని, అందువల్ల యువత వారిని అధికారం నుంచి దూరంగా ఉంచారని చెప్పారు. వైసీపీ యువతకు మత్తు వ్యసనాలు అలవాటు చేసి బానిస చేస్తుందని, అందువల్ల ఈసారి యువతకు అధిక మొత్తంలో ఉద్యోగాలు ఇస్తున్నట్లు కొండబాబు బాబాలు తెలిపారు. యువత ఈ ప్రభుత్వంను కాపాడుకోవాలని, దీనివల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, సీఎం చంద్రబాబే పోషించి ప్రజా సమస్యలను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లెపూడి వీరు, రామదేవి సీతయ్య దొర, తొమ్మల సునీత తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉందండి. ఈ రోజున ఈ ఉగాది సందర్భంగా నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మరింత సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అది యువతతో పాటు అండి, ముఖ్యంగా తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని, ఆనందిస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఓటేయండి, కూటమి ప్రభుత్వం వస్తే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ వస్తుంటే ఒక్కొక్కటి మాకేం మెగా డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పుడు అండి, మా దగ్గరకు వచ్చి ఆ పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత బొకేలు, స్వీట్ బాక్స్లు పట్టుకుని వచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందం, సంతోషం అనిపిస్తుందండి. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రుల్లో ఒక ఆనందం, సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పండి, కళ్ళలో ఆనందం చూడాలండి తల్లిదండ్రులది. పిల్లలు కదా, తల్లిదండ్రులతో సహా వచ్చారు మా దగ్గరికి. ఆ విధంగా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా పెడదో పట్టారంటే, ఇంకా లేటంటే ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉండడం, డ్రగ్స్ కూడా అలవాటు పడిపోయారండి. పిల్లల తల్లిదండ్రులకి భారం అయిపోయారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి కూడా వాడేసేవారండి. గంజాయి కూడా మీ వాళ్ళు ఆ ప్రభుత్వంలోనే, ఆ ప్రభుత్వం వైసీపీ సంబంధించిన ప్రభుత్వంలోనే వాళ్ళు మనుషులే గంజాయి అమ్మేవారు. ఈ పిల్లలేమో ఉద్యోగాలు లేక, ఏం లేక వాళ్ళు ఇబ్బంది పడి గంజాయి కూడా తాగేసిన సందర్భాల్లో మత్తులోకి వెళ్ళిపోయారు. పిల్లల తల్లిదండ్రులు మాకు చెప్పేవారండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొండబాబు గారు ఏంటండి గంజాయి అమ్మడం ఆఫ్ చేయించండి, పిల్లలు పాడైపోతున్నారండి అని బాధను వ్యక్తం చేసేవారండి. అదేదో ఉద్యోగం ఉంటాడు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకున్నాం, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడిపోయి బాధల్లో తాగేసిన సందర్భాలు ఉన్నాయి. కాకినాడ ఉదాహరణకు కూడా చాలా ఫ్యామిలీలు చెప్పాను నేను, చాలా ఫ్యామిలీలు చెప్పాను. దాన్ని కట్టుకొట్టేయాలని ఆలోచనతో ఈరోజు గొడవలు సృష్టిస్తున్నారు, ఈ రోజున అరాచకాలు సృష్టిస్తున్నారు. ఈ రోజున నేను రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్న యువతకి, ఈ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. యువత ఈ రోజున మీరే కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువకులు, రేపు చదువుకునే యువతలందరూ కూడా మీరు కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. అలాగే పిల్లల తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా, యువతనే కాదు, తల్లిదండ్రులే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, రైతుల్ని, ఏదైతే కుల వృత్తులపై ఆధారపడుతున్నారో వాళ్ళని, అందరినీ కూడా
ఇది మీ ప్రభుత్వం. అయినా నీతో మీకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పోషిస్తున్నారు ఈ రోజున. ఎక్కడైనా తప్పు జరిగితే ఆయన ఎత్తి చూపుతున్నారు, ఎందుకు అది జరిగింది సరిచేయండి అని చెప్తున్నారు. ఎవరైనా నాయకులు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా ఆయన ఎత్తి చూపుతున్నాడు. 1 to 1 పిలిపించుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరు చెప్పాలండి? అది ప్రతిపక్ష వాళ్ళు చెప్పాలి. పలానా చోట పొరపాటు జరుగుతుంది, అది మానేశారు మీరు. అరాచకాలు అక్రమాలు సృష్టిస్తున్నారు మీరు. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్లో భాగంగా 10,060 జాబులు కల్పించడానికి ప్లాన్ రిలీజ్ చేశారు. ఇది ఏప్రిల్ నుంచి మొదలయ్యి రేపు వచ్చి అక్టోబర్ లోపులో ప్రతిదీ నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో శాంపుల్కి చెప్పాలంటే మన పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని చోట్లన సరిపడగా డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు కానీ అది లేకపోవటం, పెద్ద అధికారులు లేకపోతే పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి 600 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఏఈఈ, అలాగే ఎడ్యుకేషను, పోలీస్కి వచ్చినప్పటికీ 1000 మంది పోలీసులకి రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ 3000 మందికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 400 మందికి రాబోతుంది. ఇలాగే యూనివర్సిటీలు కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే యువతకి రేపు జాబ్ రావాలంటే ఫైనల్గా టెక్నికల్గా యూనివర్సిటీల్లోనే సరైన స్కిల్ సెట్ ఉండాలి. దానిలో భాగంగా కూడా యూనివర్సిటీల్లో కూడా జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలియజేస్తూ జరిగింది. కనుక అంతేకాకుండా ప్రైవేట్ ఫర్మ్స్ జాబ్ రావాలంటే మనకి ముందు ఇండస్ట్రీస్ రావాలి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ 23 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ రావడానికి ఆల్రెడీ హామీ ఇస్తాం. అందులో కొన్ని హామీ ఇస్తాం జరిగింది, కొన్ని ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ 23 లక్షల ఇండస్ట్రీలు వస్తే మనకి 25 లక్షల ప్రైవేట్ జాబులు రావటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నంలో భాగంగా గత 20 నెలల్లో మీరు చూస్తున్నారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, కూటమి నాయకులు కానీ ఎక్కడా ఖాళీ లేకుండా విదేశాలు వెళ్ళి అవి తీసుకొచ్చారు. వాటి ఫలితాలు మనకి 2-3 సంవత్సరాల్లో వస్తాయని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా యువతకి జాబులో భాగంగా ఈ 23 లక్షల కోట్లలో భాగంగా మనకి ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంటు, అది గ్రీన్ ఎన్విరాన్మెంట్ స్టీల్ ప్లాంట్, అది ఫస్ట్ అంత పెద్దది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అది ఫేజ్ 1లో మనకి 20,000 ఉద్యోగాలు వస్తాయి. రేపు రాబోయే సోమవారం నాడు అది శంకుస్థాపన జరుగుతుంది. అనకాపల్లి, నక్కపల్లి మధ్యలో జరుగుతుంది. అందులో భాగంగా 55,000 మంది దానికి యాన్సిలరీ యూనిట్స్ రావటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది ఈ గవర్నమెంట్ చెప్పిందే చేస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ ముందే ఎందుకు వేస్తున్నారంటే యువతకి ఎప్పుడు జాబ్ ఇస్తారు ఏంటో డేట్ కరెక్ట్గా తెలిస్తే ఆ యువత ఖచ్చితంగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యువతకి గత ప్రభుత్వం 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం 2019 ముందు హామీ ఇస్తాం జరిగింది. కానీ అందులో ఏ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం జరగలేదు. అదే అంత గొప్ప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ యువతని అందరినీ మోసం చేసి 2019లో అవకాశం తీసుకున్నారు, కానీ నెరవేర్చడంలో వెనకబడిపోయారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా హామీలన్నీ ముఖ్యంగా యువకులకి నెరవేర్చేలాగా లోకేష్ బాబు గారు ముందుకెళ్తాం జరుగుతుంది.